ఈ హార్టికల్చర్లో దేశీ విత్తనాల యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుందంటే సీడ్ ఎప్పుడైతే మన మదర్ ప్లాంట్ను డిస్టర్బ్ చేయం సీడ్ను దీని నుంచి మనం గ్రాఫ్టింగ్ కానీ లేయరింగ్ కానీ ఇలాంటివి చేయకుండా అంటే మదర్ ప్లాంట్ను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ మన విత్తనం ద్వారా మాత్రమే చేయగలిగితేనే మనం సక్సెస్ అవుతాము. సో ఈ దేశీ విత్తనాలు ఏంటంటే దీని యొక్క జీన్స్ అనేది చేంజ్ కావు. ఇంకోటి ఏంటంటే ఈ దేశీ విత్తనాలు చెప్పేటప్పుడు దేశీ విత్తనాలు కల్టివేషన్ చేసేటప్పుడు మన తెలంగాణలో వివిధ రకాల ప్రాంతం నుంచి కలెక్షన్ చేసిన వెజిటేబుల్ హార్టికల్చర్ సంబంధించిన రకం దేశీ విత్తనాల యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనం హైబ్రిడ్ రకం కంటే ఈ దేశీ విత్తనాలు ఏ విధంగా ఉంటుందంటే క్లైమేట్ను తట్టుకుంటుంది, వెదర్ను బాగా తట్టుకోవడం, వైల్డ్గా పెరగడమే కాకుండా ఆ విత్తనాలు కూడా స్ట్రాంగ్గా ఉండడం, బీజ కవచం బాగా హార్డ్ కోడ్ బాగా ఉండడం. ఇంకోటి ఈ దేశీ విత్తనాల యొక్క సీడ్ అనేది బాగా టెర్మినేషన్ కావడం అంటే మిగతా వాటితో హైబ్రిడ్ వాటితో పోల్చితే దీన్ని మనం ఏ కేర్ చేయకుండా కూడా దేశీ విత్తనాలు అనేది బాగా మొలకెత్తుతుంది. సో ఇంకోటి ఏంటంటే దీని యొక్క దిగుబడి అంటే కంపేర్ టు మనం హైబ్రిడ్ సంకర జాతి రకం కంటే ఈ దేశీ విత్తనాల దిగుబడి ఎట్లా ఉంటుందంటే హైబ్రిడ్ కొంచెం ఎక్కువగా దిగుబడి వస్తుంది. సో ఈ దేశీ విత్తనాల యొక్క దిగుబడి అనేది కొంచెం తగ్గుతుంది. దేనివల్ల అంటే దీన్ని మనం ఏం చేంజ్ చేయం కాబట్టి దీని యొక్క మాడిఫైడ్ స్ట్రక్చర్ ఏం చేంజ్ చేయం కాబట్టి దీని యొక్క రోజు దేశీ విత్తనాల యొక్క మనం ఇదే దేశీ విత్తనాలను సెలెక్షన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయడం, దాని నుంచి విత్తనాలు సేకరించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయడం, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రోజుకి దేశీ విత్తనాల యొక్క దిగుబడి కూడా తగ్గడం జరుగుతుంది. అదే హైబ్రిడ్ రకం సంకర జాతి రకం ఎట్లా ఉంటుందంటే క్రాస్ చేయడం వల్ల దాని యొక్క దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. సో దేశీ విత్తనాలు వీటి యొక్క మాడిఫైడ్ స్ట్రక్చర్ను మనం డిస్టర్బ్ చేయకూడదు.